హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పైథాన్ సిరీస్. ఈ వీడియోలో మనం పైథాన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఇఫ్ కండిషన్స్ గురించి సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇఫ్ కండిషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కండిషన్ని చెక్ చేయడం. కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే రన్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయితే వేరే బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవుతుంది. మెయిన్గా ఇది కంపారిజన్కి బాగా యూస్ అవుతుంది. మనం ఇఫ్ కండిషన్స్ బాగా నేర్చుకున్నామంటే మనకి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక సిటిజన్ ఉన్నాడు. ఆ సిటిజన్కి ఓట్కి అప్లై చేసుకోవాలి. అతనికి 18 ఇయర్స్ ఏజ్ ఉంటే ఓట్కి ఎలిజిబుల్. అదే 18 ఇయర్స్ బిలో ఉన్నప్పుడు ఓట్కి ఇన్ఎలిజిబుల్. ఇప్పుడు ఎలిజిబుల్ అనే కండిషన్ని మనం ఇఫ్లో రాస్తాం. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫెయిల్స్ అయితే దెన్ ఎల్స్ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. మీకు ప్రోగ్రామ్ రాసి అయితే చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను యూజర్ కార్డ్ నుంచి ఏజ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇఫ్ కండిషన్లో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఇక్కడ వచ్చేసరికి నేను ఏజ్ 18 అయినా 18 కనుకంటే ఎక్కువ ఉంటే మనకి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అయితే ప్రింట్ అవ్వాలి. ఈ కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు మనకి ఎల్స్ కండిషన్స్కి అది రీడైరెక్ట్ అయ్యి మనకి యువర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఎల్స్ కండిషన్ని స్కిప్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ కండిషన్ని డైరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అయితే రన్ చేస్తే ఎంటర్ యువర్ ఏజ్ అన్నప్పుడు నేను 25 ఇచ్చాను. 25 ఎంటర్ చేశాను. 25 ఎంటర్ చేసినప్పుడు యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది. అదే నేను ఏజ్ వచ్చేసరికి 15 ఇస్తే యువర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఓట్ అయితే ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ కండిషన్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. అదే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్కి డైరెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ ఇంకో మేజర్గా చెప్పుకోవాల్సిన టాపిక్ వచ్చేసరికి ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే ఏం లేదంటే స్పేసెస్. ఇప్పుడు ఇదొక ఇఫ్ ఎల్స్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్లో మనం సెమీకోలన్స్ పెట్టి ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా ఇండెంటేషన్ ఇచ్చి మనకి లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొన్నిసార్లు మనం ఇండెంటేషన్ చూసుకోకుండా మనం బ్యాక్ స్పేస్ నొక్కేసి మనం ఏదైనా సంథింగ్ రాస్తాం. నేను ఇక్కడ ప్రింట్ హాయ్ అయితే రాశాను. సో ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 5. ఇక్కడ లైన్ 5లో మనకి ఇండెంటేషన్ అనేది ఎర్రర్ అని చెప్పి మనకైతే వార్నింగ్ అయితే వచ్చింది. సో ఇండెంటేషన్ అనేది మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. మేజర్గా ఎర్రర్స్ అనేవి మనకి ఈ కండిషన్స్లో ఇండెంటేషన్స్ కాడే జరుగుతాయి. సో ఇప్పుడు నేను ఇండెంటేషన్ ఇచ్చి రన్ చేస్తున్నాను. ఇప్పుడు చూశారు కదా, మనకైతే హాయ్ అని కూడా ప్రింట్ అయింది. అలానే దాని తర్వాత ఉన్న ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి అది ప్లస్ దాని కిందది కూడా ప్రింట్ అయింది. ఎల్స్ అనేది ప్రింట్ అవ్వలేదు. సో ఎందుకంటే ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి ఎల్స్ అనే కండిషన్ని స్కిప్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఏం రాశానంటే ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా అని చెక్ చేయడానికి అయితే ప్రోగ్రామ్ రాశాను. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి నమ్ అనే వేరియబుల్లో యూజర్ కార్డ్ నుంచి నెంబర్ అయితే కాల్ చేస్తున్నాను. యూజర్ ఇచ్చిన నెంబర్కి ఇక్కడ నేను స్టేట్మెంట్ ఏం రాశానంటే నమ్ డివైడెడ్ బై 2 = 0. నమ్ అనేది 2తో డివిజిబుల్ అయినప్పుడు 0 అయితే మనకి ఈవెన్ అనేది ప్రింట్ అవుతుంది. నమ్ అనేది 2తో డివిజిబుల్ అయినప్పుడు 0 కాకుండా మిగతా ఏదైనా వాల్యూ వచ్చినప్పుడు మనకి ఫాల్స్ అయ్యి ఎల్స్ అయితే ప్రింట్ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనకి ఈవెన్ అయితే ప్రింట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎల్స్ అయితే ప్రింట్ అవుతుంది. దీన్ని అయితే రన్ చేస్తాను. 45 ఎంటర్ చేస్తే అది ఆడ్ అయితే ప్రింట్ అయింది. అలానే మళ్ళీ నేను 8 ఇచ్చాను. 8 ఇస్తే ఈవెన్ ప్రింట్ అయింది. ఎందుకంటే 8ని 2తో డివిజిబుల్ చేస్తే 0 అయితే ప్రింట్ అవుతుంది. సో 0 అయితే రిమైండర్ వస్తుంది. సో ఇఫ్ కండిషన్ అయితే ట్రూ అయింది కాబట్టి మనకి ఈవెన్ అయితే ప్రింట్ అవుతుంది. అలానే 45 ఇచ్చినప్పుడు అది రిమైండర్ 1 వస్తుంది. సో అందుకని మనకి ఎల్స్ కండిషన్ ట్రూ అయింది.
సో ఎల్స్ ప్రింట్ అయింది. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎల్ఇఫ్ అనేది యూస్ చేస్తాం. ఎల్ఇఫ్ అంటే ఏం లేదండి, జావాలో మనం ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తాం కదా, అలానే మనం పైథాన్కి వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ కాకుండా ఎల్ఇఫ్ అనేది యూస్ చేస్తాం. ఇంకా నేను ప్రోగ్రామ్ ఏం రాశానంటే, ఫస్ట్ నేను మార్క్స్ అనే వేరియబుల్లో యూజర్ కాడి నుంచి నేనైతే మార్క్స్ అయితే గెట్ చేస్తున్నాను. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 ప్రింట్ యువర్ గ్రేడ్ ఈజ్ A+. ఇప్పుడు మార్క్స్ 90 అయినా 90 కంటే ఎక్కువ వస్తే మనకి A+ అయితే ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను వచ్చేసరికి నెక్స్ట్ లైన్లో ఎల్ఇఫ్ యూస్ చేసి మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అయినా 75 కంటే ఎక్కువ ఉంటే మనకి ఏ గ్రేడ్ అయితే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్లో నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయినా 35 కంటే ఎక్కువ ఉంటే మనకి జస్ట్ పాస్ అయితేనే ప్రింట్ అవుతుంది. ఇవి 3 కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఫెయిల్ అయితే ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక కామన్గా ఒక డౌట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ 75 అన్నప్పుడు 98 ఇచ్చినా కూడా మనకి ఏ ప్రింట్ అవ్వాలి కదా, అక్కడ A+ అయితే మనకి అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు రెస్ట్ ఆఫ్ ఎన్ని కండిషన్స్ ఉన్నా అవన్నీ స్కిప్ చేసేస్తుంది. సో మీకు ఒకసారి రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను మార్క్స్ వచ్చేసరికి 85 ఇచ్చానండి. 85 ఇచ్చి యువర్ గ్రేడ్ ఈజ్ A. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి సెకండ్ కండిషన్కి వెళ్ళింది. ఇప్పుడు మనకి సెకండ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి రిమైనింగ్ 2 కండిషన్స్ అనేది స్కిప్ చేసేసింది. అలానే ఇప్పుడు 98 ఇచ్చాను. 98 ఇస్తే A+ ప్రింట్ అయింది. సో ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, రిమైనింగ్ ఆల్ కండిషన్స్ స్కిప్ చేసింది. అలానే నేను 9 మార్క్స్ ఇచ్చానండి. 9 మార్క్స్ ఇస్తే ఫెయిల్ వచ్చింది. సో ఎందుకంటే ఫస్ట్ 3 కండిషన్స్ మనకి ఫాల్స్ అయింది, ఎల్స్ కండిషన్కి అయితే వెళ్ళింది. సో ఎల్స్ కండిషన్లో మనం ఏం రాసాం, ఫెయిల్ అని రాసాం. సో ఎల్స్ కండిషన్ ప్రింట్ అయింది. ఎల్ఇఫ్ కండిషన్స్ అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఇఫ్ బ్లాక్ లోపల ఇంకొక ఇఫ్ బ్లాక్ రాయటాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు నెస్టెడ్ ఇఫ్ గురించి అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం రాశానంటే 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. ఏజ్ అనే వేరియబుల్ ఒకటి, సిటీ అనే వేరియబుల్ వచ్చేసి. ఏజ్ అనే వేరియబుల్లో నేను యూజర్ కార్డ్ నుంచి అయితే ఏజ్ అయితే గెట్ చేస్తున్నాను. అలానే సిటీ అనే వేరియబుల్లో నేను ఏం రాశానంటే ఆర్ యూ యాన్ ఇండియన్ సిటిజన్, ఎస్ ఆర్ నో. మీరు ఇండియన్ సిటిజనా అవునా కాదా అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఇక్కడ చూస్తే మనం ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో నేను ఇంకొక ఇఫ్ కండిషన్స్ అయితే రాశాను. ఇఫ్ సిటీ డాట్ లోయర్ మెథడ్ డబుల్ ఈక్వల్స్ టు ఎస్. ఇక్కడ లోయర్ అయితే ఎందుకు యూజ్ చేశానంటే, మనం ఎంటర్ చేసేటప్పుడు ఒకసారి మనం క్యాపిటల్స్ ఎంటర్ చేస్తాం, ఒకసారి స్మాల్స్ ఎంటర్ చేస్తాం. సో యూజర్ ఎప్పుడు ఎలా ఎంటర్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇన్ కేస్ వాళ్ళు క్యాపిటల్స్లో వచ్చినా ఇది లోయర్లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం రాశారంటే ఇఫ్ సిటీ ఈక్వల్స్ టు ఎస్. సిటీ అనేది అతను ఎస్ ఇస్తే యూ క్యాన్ హోల్డ్. ఇన్ కేస్ సిటీ అనేది వాళ్ళు ఇండియన్ సిటిజన్ అది కాదని అయితే నో అయితే ఎంటర్ చేశారనుకోండి, ఇప్పుడు అది ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిపోయి ఎల్స్ కండిషన్ అయితే ప్రింట్ అవుతుంది. ఏజ్ ఈజ్ వ్యాలిడ్ బట్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ సిటిజన్, యు ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్. ఈ స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది. అసలు మనం ఏజ్ 18 కంటే తక్కువ ఇచ్చాము, ఎంటర్ చేసాం, ఒక 12 ఇచ్చామనుకోండి, యు ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎంటర్ యువర్ ఏజ్, నేను ఒక 25 ఇచ్చానండి. తర్వాత ఆర్ యు యాన్ ఇండియన్ సిటిజన్ ఆర్ ఎస్ ఆర్ నో, నేను క్యాప్స్లో నో ఇచ్చాను. ఇక్కడ చూస్తే ఏజ్ ఈజ్ వ్యాలిడ్
బట్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ సిటిజన్, యు ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్. ఇక్కడ ఏం ఇచ్చిందంటే మీ ఏజ్ అయితే వ్యాలిడ్ అవుతుంది, కానీ మీరు ఇండియన్ సిటిజన్ కాని కారణంగా మీరు ఓటు వేయడానికి ఎలిజిబుల్ కాదు అని చెప్తుంది. ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కండిషన్లోకి వెళ్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ ఎల్స్ అయితే ప్రింట్ అవుతుంది. అసలు ఈ కండిషనే ఫాల్స్ అయితే మనకి ఈ కండిషన్ అయితే ప్రింట్ అవుతుంది. ఇంకోసారి రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఏజ్ 58 ఇచ్చాను, సిటిజన్ అడిగితే ఎస్ అన్నాను. సో ఇక్కడ చూస్తే అన్ని ట్రూ అయినాయి కాబట్టి ఇఫ్ కండిషన్ ప్రింట్ అయ్యి యూ క్యాన్ ఓట్ అని వచ్చింది. అదే నేను ఏజ్ 5 ఇస్తే ఇండియన్ సిటిజనా కాదో అని అడుగుతుంది. ఎస్ అన్నాను. యు ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ఓట్, ఎందుకంటే నా ఏజ్ సరిపోలేదు, సో నాకు ఓట్ వేసే హక్కు లేదని చెప్పి అది చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను పైథాన్లో ఇఫ్ కండిషన్ గురించి అయితే క్లియర్గా చూసాం. వీడియోలో మనం లూప్స్ గురించి అయితే చూద్దాం.